మీ పేరు? ఇలియానా. నెల్లూరులోనే ఉంది ఇలియానా. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము. వేసేసాడు, బాగా వేసేసాడు. మాట్లాడతాను. ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నుంచి వస్తున్నాం కదా. బాగుందంటే బాగుంది. చిటికలే. చెప్పండి, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారా? ఇక్కడ రొట్టెల పని ప్రతి ఇయర్ వస్తారా? ఇంతకుముందు ఏమైనా రొట్టెలు పట్టుకున్నారా? చదువు రొట్టి. చదువు బాగా వస్తుందా? పాస్ మార్కులు ఎవరైనా పాస్ అవుతారు. డిస్టింక్షన్ లో వచ్చిందా అని మాట్లాడుతుంటే రొట్టె అంటారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నెల్లూరు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ అంటే నెల్లూరు కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తారు. ఇక్కడ తీసుకున్న రొట్టెలు జరిగాయా అన్ని? మీరు అనుకున్నవి, మీ ఇంట్లో వాళ్ళు అనుకున్నవి, మాక్సిమం ఇంట్లో వాళ్ళే కదా వచ్చేది ఎక్కువగా. ఇంట్లో వాళ్ళు అనుకున్నది మీరు అనుకున్నది జరిగాయా? ఏమనుకున్నారు? ఇల్లు కట్టాలనుకున్నాం, ఇల్లు కట్టారా? ఇల్లు కట్టి వదిలేరా? అంతా బాగానే ఉందా? మీకు అమ్మాయికి ఇదే ఫస్ట్ టైమా? రొట్టె పట్టుకున్నావా? ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నుంచి వస్తున్నాం కదా. బాగుందంటే వేసేసాడు, బాగా వేసేసాడు. చదువురెట్టి. ఎందుకొద్దు అంట్లు తోమాలా, బట్టలు ఉతకాలి. పెళ్ళి ఇప్పుడే వద్దు, మేము చదువుకోవాలి బాగా. పెళ్ళి ఎందుకు వద్దు? పెళ్ళి అనుకో, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. పెళ్ళి ఎందుకు వద్దు? చెప్పలేదు. లేదు, అందరూ 10 లక్షల జీతం ఉన్న వాళ్ళని తీసుకోవాలి, 5 లక్షలు ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే నువ్వు పెళ్ళే వద్దంటున్నా. మరి ఎలాంటి వాళ్ళు కావాలి? మనల్ని బాగా చూసుకుంటే చాలు. మా నాన్న ఎలా చూసుకోవాలంతే, అంతకుమించి ఇంకేం వద్దు. మీ నాన్న ఎలా చూసుకుంటారా? మా నాన్న నన్ను బాగా చూసుకుంటారు. నాకు ఏది కావాలంటే అది, నేను ఏది చేయాలనుకుంటే అది. అందుకని మా నాన్న లాంటి వాళ్ళు కావాలి. డబ్బులు అన్ని వద్దు. ఎవరైనా దొరికారా? లేకపోతే ఏం పేరు? లక్ష్మి. సుభాషిణి, అల్లుదా పాలిటెక్నిక్ కాలేజ్. పేరు? ఏం రొట్టె పట్టుకున్నారు? నేనేం పట్టుకుని ఏం బదలను, జస్ట్ ఫ్రెండ్స్ తో వచ్చానంతే. వాళ్ళు పెళ్లి రొట్టె తీసుకున్నా అని చెప్పారు. పెళ్లి రొట్టి నేనేం తీసుకోలేదు, అమ్మాయి తీసుకోలేదు. పెళ్లి రొట్టె తీసుకోను, ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, ప్రెసెంట్ ఇంట్రెస్ట్ లేదు. స్టడీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. మదర్ అంతా అమ్మ వాళ్ళు, పేరెంట్స్ ఎవరిని చూసేవాళ్ళు. అన్ని పేరెంట్స్ చూసుకుంటారు. పెళ్లి మనకి చదువుకోండి ఫస్ట్. అంతే. అవును, ప్రెసెంట్ స్టడీ అయిపోయిన తర్వాత అవన్నీ జాబ్ చేయాలి, పేరెంట్స్ ని చూసుకోవాలి. తర్వాత వాళ్ళే చూసుకుంటారు. మీరు చూసుకుంటారా? వాళ్ళు చూసుకుంటారా? తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళని మేము చూసుకోవాలి కదా. మ్యారేజ్ పర్సన్ మీరు చూసుకుంటారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఏమో తెలియదు, చెప్పలేము. ఎవరైనా చూసేసుకున్నారా ముందుగానే? సింగిల్. ఈ అమ్మాయి సింగిల్. ఎవరైనా ఉంటే అయ్యో ఓకేనా? నేను ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్ లేదు. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళి స్టడీ అవ్వాలి, జాబ్ కంప్లీట్ చేయాలి, పేరెంట్స్ బాగా చూసుకోవాలి, తర్వాత వాళ్ళు చూసుకొని పెళ్లి చేసుకుంటాం. మంచిది. ఓకే. మీ పేరు? ఇలియానా. నెల్లూరులోనే ఉంది ఇలియానా. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము. ఎందుకు వచ్చారు ఇక్కడికి? రొట్టెలు పట్టుకున్నారా? ఏం రొట్టె పట్టుకున్నారు? చదువు రొట్టి. చదువుతున్నావు కదా ఆల్రెడీ. చదువు రొట్టె మంచిగా ఇంకా చదువుకోవాలి. చదువు రొట్టె తర్వాత చదువు రొట్టె ఒక్కటే పట్టు. మీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళిలే గిల్లిలే అలాంటి ఇంట్రెస్ట్ లేదు మనకి. ఎందుకు చాలా మంది 5 లక్షల జీతం వచ్చే వాళ్ళని చేసుకుంటాను అంటున్నారు, 10 లక్షలు వచ్చే వాళ్ళని చేసుకుంటారు. మీకు ఎందుకు ఇష్టం లేదు? ఫస్ట్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత పెళ్ళి. ఎవరినైనా చూసుకున్నారా? లేకపోతే లేరు. లేదా? నిజంగా లేదా? ఎవరు లేరు అంటున్నారు. అమ్మాయి ఎలాంటి వాళ్ళని చూసుకుంటారు? ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? నాన్న లాంటి వాళ్ళు కావాలి. నాన్న లాంటి వాళ్ళు అంటే ఎలాంటి? నాన్న లాంటి వాళ్ళు అంటే నన్ను బాగా చూసుకోవాలి, కేరింగ్ గా ఉండాలి, నాకు కష్టం వచ్చినప్పుడు నా పక్కనే ఉండాలి. శాలరీ విషయంలో? శాలరీ నేను సంపాదిస్తాను కదా, వాడు కూడా సంపాదిస్తే చాలు. వాళ్ళు సంపాదిస్తారు, మీరు సంపాదించాలా? మరిన్ని వార్తల కోసం వెంటనే కోవూరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.